హాయ్ అండి. నమస్తే. ఆరాధన మూడవ భాగం. పై సంఘటన జరిగిన తరువాత 4 రోజుల అనంతరం లక్ష్మి స్కూల్ నుంచి ఇంటికొచ్చి బయట ఆడుకోవడానికి వెళ్ళి చీకటి పడి చాలాసేపైనా ఇంటికి తిరిగి రాలేదు. రాజేశ్వరమ్మ ఇరుగు పొరుగు వాళ్లను మా లక్ష్మి ఉందటమ్మా అని కేకలేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ఇంట్లో నుంచి వచ్చింది లక్ష్మి. ఇంత పొద్దుపోయే వరకు ఏం చేస్తున్నావే? ఆ ఇంట్లో నీతో ఆడుకునేందుకు అక్కడ పిల్లలెవరూ లేరుగా? అన్నం పెడుతూ సాధింపుగా అంది రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ ముందు గదిలో బాబుని భుజాన వేసుకుని నిద్రపుచ్చటం కోసం అటూ ఇటూ తిప్పుతోంది. బామ్మగారు మాట్లాడుతుంటే కూర్చున్నాను మా అమ్మ అంది లక్ష్మి పెద్ద ఆరిందాల. బామ్మగారా? రాజేశ్వరమ్మ ముఖం చిట్లించుకుంది. ఆవిడ వయసు ఎక్కడా, నీ వయసు ఎక్కడా? నీతో ఆవిడికి కబుర్లేమిటి అంది. ఆవిడ నన్నేదో అడుగుతోంది, నేను జవాబు చెబుతున్నాను అంతే. మా అమ్మ బామ్మగారు చాలా మంచిది. నాకివాళ 2 అప్పడాలు కాల్చి నెయ్యి రాసి మరీ ఇచ్చింది. వద్దనంటే తినమని ఎంత బలవంతం చేసిందనుకున్నావు? అమ్మో, ఆవిడే ఈరోజు నీ మీద అంత ప్రేమ ముంచుకొచ్చేసింది. కోడలికి గుక్కెడు కాఫీ పోయాలంటే ఏడ్చి చచ్చే మనిషి. ఎంతకీ అసలు నిన్ను ఏమడిగిందేమిటి? అనుమానంగా చూసింది రాజేశ్వరమ్మ. నోట్లో అన్నం పెట్టుకున్న లక్ష్మి చెప్పనా వద్దా అన్నట్లు తటపటాయిస్తుంది. చెప్పు, ఆవిడ ఏమడిగింది, నువ్వేం చెప్పావు? మరి మీ పిన్ని మంచిదేనా, మిమ్మల్ని బాగా చూస్తుందా అని అడిగింది. ఇంకేమో ఇంకా చెప్పు. ఇంకా మీ మామ పిన్ని పోట్లాడుకుంటారా? మీ నాన్న మీ పిన్నితో మాట్లాడతాడా అని అడిగింది. నువ్వేం చెప్పావు? మా పిన్ని మోగది, అసలు మాట్లాడడం వస్తేగా పోట్లాడడానికి అన్నాను. మా నాన్న అసలు పిన్ని ముఖం చూడడం చెప్పాను. మా మామ ఎప్పుడన్నా పని చెప్పడం తప్ప ఇంకేమీ మాట్లాడదు అన్నాను. నన్ను చూస్తే భయమని చెప్పాను. మరి పని అది బాగా చేస్తుందా అని అడిగింది. ఓ, గిన్నెలు తోమమంటే బరబరా తోమేస్తుంది. ఇల్లు ఊడవమంటే చకచకా ఊడ్చేస్తుంది. అన్నం తినడం మానేసి లక్ష్మి చేతులతో అభినయిస్తూ చూపిస్తున్నదల్లా. రాజేశ్వరమ్మ హఠాత్తుగా మధ్యలో వీపు మీద పెడిమని ఒకటి చరచడంతో ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసి, నన్నెందుకు కొడతావు అని అడిగింది. నోర్ముయ్, ఈ వాగుడంతా నిన్ను ఎవరు వాగమన్నారు? ఉరిమి చూస్తూ అందావిడ. వాగుడా? ఇప్పుడు అన్నీ నువ్వు అడగడంలా? అట్లాగే ఆవిడ అడిగింది. నీకు చెప్పడం లేదు? అట్లాగే ఆవిడకి చెప్పాను. నేను అసలు అన్నం తినను. పో, నాకు వద్దే వద్దు. అన్నీ అడుగుతావు, చెబితే మళ్ళీ నువ్వే కొడతావు. లక్ష్మి కంచం విసురుగా కాలితో తన్నేసింది. కంచం దూరంగా వెళ్ళి పడింది. అన్నం చింది ఇల్లంతా చంద్రవందరగా చెదిరిపడింది. రాజేశ్వరమ్మ మనవరాలి వీపు మీద గబగబా మళ్ళీ 2 దెబ్బలు వేసింది. ఇంకోసారి అలా చెబుతావా? చెప్పనని చెప్పు ముందు అరిచింది. ముందు గదిలో ఉన్న అన్నపూర్ణ బాబుని చప్పున మంచం మీద పడుకోబెట్టి పరిగెత్తుకొచ్చి ఆవిడ చేతిలోంచి లక్ష్మిని లాక్కుంది. ఏనాడూ లేంది మా అమ్మ అలా శివమెత్తినట్లు అవతరించడం చూసిన లక్ష్మి బెదిరిపోయి తాత్కాలికంగా అన్నపూర్ణ కుచ్చిళ్లకు ఖర్చుకుపోయింది. భాడవా, ఇంకోసారి ఎప్పుడైనా ఇలా వాగినట్టు నాకు తెలియాలి, వీపు చీరేస్తాను, జాగ్రత్త. వేధవ తిరుగుళ్ళు నువ్వును. అన్నపూర్ణ ఆవిడిని మృదువుగా కళ్లతోనే వారిస్తూ సైగ చేసి లక్ష్మిని ఎత్తుకుని యువతలకి తీసుకొచ్చింది. లక్ష్మి చాలాసేపు ఏడ్చి నిద్రపోయింది. వంటగది గుమ్మం దగ్గర కూలబడిపోయిన రాజేశ్వరమ్మ కళ్ళొత్తుకుంటూ బొంగురుపోయిన కంఠంతో తనలో తాను అనుకున్నట్లంది. నేను మొదటే అనుకున్నాను, నువ్వు రాకముందే ఈ పరిసరాల నుంచి మారిపోతే బాగుంటుందేమో అని. అంతా తెలిసిన వాళ్ళు ఏదో ఒక మాట విసురుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని చూసి నవ్వడమంటే ఉన్నంత సరదా లోకులకి ఇంకేదీ లేదు. కానీ ఏం చేయను? ఇలాంటి వసతిగల ఇల్లు ఇంత తక్కువ అద్దెలో ఎక్కడ దొరుకుతుంది? ఇంతకంటే అద్దె ఎక్కువ పెట్టే స్తోమత లేదాయే. ఈ ఇంటికి బజారు దగ్గర, ఇంటి వాళ్ళు ఇక్కడ లేరు. అద్దె డబ్బులు 4 రోజులు ఆలస్యమైనా ఏమీ అనరు. ఈ వసతులు చూసుకున్నాను కానీ. వెనక నుంచి వచ్చిన కోడలు వంగి ఆవిడ చేతి మీద చెయ్యి వేయడంతో తలెత్తి చూసింది. అన్నపూర్ణ కళ్ళలో ఆవిడ బాధను అర్థం చేసుకున్నట్లుగా సానుభూతి నిండుగా తొణికిసలాడింది. ఎడమ చెయ్యి గుండెల మీద ఆనించుకుని నేను అన్నట్లు సూచించి కుడి చెయ్యి లేదు అన్నట్టుగా గాలిలో ఊపింది. అంటే దాని ఉద్దేశం నేను అలాంటి దాన్ని కాదు అనా, లేక అలాంటి చెప్పుడు మాటలు పట్టించుకోను, మీరు బాధపడకండి అనా? మొత్తానికి అలాంటి భావమే ఏదో ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. రాజేశ్వరమ్మ కోడలి చెయ్యి పట్టుకుని దీనంగా చూస్తూ అంది. నాకు తెలిసే పూర్ణ, నీ మనసు పాల లాంటిది. కానీ కుండెడు పాలైన ఒక విషపు చుక్క చాలు, విరిగి దెబ్బలవుతాయి. అన్నపూర్ణ మళ్ళీ రెండోసారి కూడా అలాగే సంజ్ఞ చేసింది. అమ్మా,
వీధి వాకిట్లోంచి తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఇద్దరు ఉలిక్కిపడ్డారు. వాడొచ్చినట్టున్నాడు. రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకుని లేచి తలుపు తీయడానికి వెళ్ళింది. అన్నపూర్ణ గబగబా వంటింట్లోకి వెళ్ళి లక్ష్మి తన్నేసిన కంచెం తీసేసి ఆ స్థలమంతా బాగుచేసే ప్రయత్నంలో మునిగిపోయింది. ఏమిటమ్మా, ఏమైంది? అలా ఉన్నావే? లోపల అడుగు పెడుతూనే అదోలో ఉన్న తల్లిని చూసి ఆత్రంగా అడిగాడు అనంత్. ఏం లేదురా, ఊరికే కూర్చుంటే పాత విషయాలేవో జ్ఞాపకం వచ్చాయి. అనంత్ ముఖం కఠినంగా మారింది. ఏమిటా పాత విషయాలు అన్నాడు. రాజేశ్వరమ్మ లోపలకు వెళ్ళబోయింది. గదిలోకి వెళ్ళిన అనంత్ బూట్లు విప్పుకుంటూ అమ్మా అని పిలిచాడు. ఏమనైనా? ఇలా రామ్మా. రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళింది. కాళ్ళ నుంచి మేజోళ్లు లాగేస్తూ తలెత్తకుండానే అన్నాడు అనంత్. అమ్మా, నువ్వు పాత విషయాలేవి అన్నపూర్ణ దగ్గర ఎత్తొద్దు. జరిగిందేదో జరిగింది. అది నా ఒక్కడికే సంబంధించింది. నా గత జీవితం గురించి మరొకరు వినడం గాని దానిని పంచుకోవడం గాని నేను సహించలేను. ముందు గదిలోకి వస్తున్న అన్నపూర్ణ చెవిన ఈ మాటలు పడ్డాయి. గతుక్కుమన్నట్లు ఆగిపోయింది. అతని కోసం అన్నీ చేయాలి. అతని పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకోవాలి. అతని సంసారాన్ని తన సంసారంలా చూసుకుని అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకోవాలి. కానీ అతని గతం ఏమిటో తెలుసుకోకూడదు. ఆ అధికారం తనకి లేదు. అన్నపూర్ణకి కొత్త విషయం ఏదో తెలిసినట్లయింది. ఉదయం 10 గంటలకు భోజనం చేసి వెళ్లిన రాజేశ్వరమ్మ మధ్యాహ్నం 3 గంటలకి ఊసూరుమని కాళ్ళీడ్చుకుంటూ తిరిగొచ్చి వాకిట్లోంచి కోడల్ని పిలుస్తూ, పూర్ణ, తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోయాయి. ఒక్క మనిషి కూడా దొరకలేదే అమ్మా. ఏం పని మనుషులో ఏమో, ఆకాశంలో చుక్కలైపోతున్నారు. అందరినీ అడిగి నోరు నొప్పి పుట్టింది. ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ వాళ్ళంతా లెక్క ప్రకారం చేస్తారట. ఒక పూట భోజనం పెట్టి 15 రూపాయలు ఇవ్వాలట. మా తల్లే, మా అమ్మే అని నమస్కారం పెట్టి ఊరుకుని తిరిగొచ్చాను. వాళ్ళు ఇలా చేస్తే మనలాంటి వాళ్ళం ఏమైపోవాలి అంది. అప్పటికి ఆ ఇంట్లో పని మనిషి మానేసి వారం రోజులకి పైగా అవుతుంది. నడు నొప్పి కేళ్లవాతంతో ఉన్న రాజేశ్వరమ్మ ఒక పూట లేస్తే మరో పూట లేవడం లేదు. ఆ ఇంట్లో పనంతా అన్నపూర్ణ మీద పడింది. ఉదయం 5 గంటలకు లేచిన మనిషి రాత్రి 10 గంటల వరకు క్షణం తీరుబడి లేకుండా గిలకల గిరగిరా తిరుగుతూ చేసింది చేసినట్లే ఉంటే రాజేశ్వరమ్మకు ఎలాగో ఉంది. ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అనే భయం కూడా పీకుతుంది. వంటింటి గుమ్మం ముందు కూలబడిన అత్తగారికి కాఫీ తెచ్చి అందించింది అన్నపూర్ణ. ఈరోజు అన్నపూర్ణ మనసు బాగాలేదు. రోజు వచ్చినట్లే అనంత్ ఈరోజు కూడా మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు. రోజు అతనికి తల్లి దగ్గర కూర్చుని వడ్డిస్తుంది. 1 గంట అవుతూ ఉండగా అన్నపూర్ణ రాజేశ్వరమ్మ రాక కోసం ఎంతగానో ఎదురు చూసింది. ఆవిడ ఎక్కడ ఏ కబుర్లలో పడి ఏ ధ్యాసలో ఉందో కొడుకు భోజనం మాటే మర్చిపోయింది. అన్నపూర్ణ అనంత్ భోజనానికి వంటింట్లో అన్నీ సిద్ధపరిచి బయటకు వెళ్ళింది. అనంత్ రాగానే కాళ్ళు చేతులు కడుక్కుని వస్తూ అమ్మేది అని అన్నపూర్ణనే సూటిగా అడిగాడు. లేదు, పని మనిషి గురించి కనుక్కోవడం కోసం పక్కింటికి వెళ్లారు అని చెప్పాలని అన్నపూర్ణ ఉద్దేశం. గొంతు పెగల్లేదు. ఒకవేళ బలవంతంగా మాట్లాడాలని చూసినా వికారంగా వికృతంగా ఉంటుంది. దానికంటే మాట్లాడకుండా మౌనం వహించడమే నయం. అతను మళ్ళీ అడగలేదు. భోజనం మామూలుగా చేయలేదు. అన్నీ కాస్త కాస్త తిని వెళ్ళిపోయాడు. అన్నపూర్ణకి ఎంతో దుఃఖం వచ్చింది. భగవంతుడు తనని మోగదాన్ని ఎందుకు చెయ్యాలి? ఒకవేళ చేసిన లక్షణంగా పెళ్ళయ్యే భాగ్యం కల్పించి ఇలాంటి సుందరుడైన భర్తను ఎందుకు ఇవ్వాలి? ఇదివరకు ఎన్నడూ లేనంతగా తన ఆసక్తిత 1000 రెట్లుగా కళ్ళ ఎదుట నిలవసాగింది. ఇప్పుడు కూడా అంతే. మధ్యాహ్నం జరిగిందంతా ఆవిడికి చెప్పి ఆయన సరిగ్గా భోజనం చేయకుండా వెళ్ళారు. వారు భోజనం చేసే సమయానికి మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వెళితే నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పాలని. కానీ చెప్పలేదు. అన్నపూర్ణకి ఇంతో అంతో రాయటం వచ్చు, కానీ ఆ రాయడం అనేది గబగబా రాదు. దానికి ఓ మూలగా ఏకాంతంగా కూర్చుంటే తప్ప సాఫీగా నడవదు. మొన్న మటుకు మొన్న అంతే అయింది. పాలవాడు లెక్క విషయంలో పేచీ పెట్టాడు. ఎక్కువ పోయలేదు అంటుంది రాజేశ్వరమ్మ. పోసానంటాడు వాడు. ఇద్దరూ చాలా ఘర్షణ పడ్డారు. అన్నపూర్ణ లోపలికి వెళ్ళి తను గుర్తుపెట్టుకున్న కాగితం తెచ్చిచ్చింది. ఏ తారీఖున ఎన్ని పావులు జాస్తీయో ఆ తారీఖు ఎదుట అన్ని ఇంటూ మార్కులు ఉన్నాయి. వాడు చెప్పిన లెక్కే కరెక్ట్ అయింది. రాజేశ్వరమ్మ గారు చల్లబడుతూ డబ్బులు ఇచ్చేస్తూ, ఏమీ అనుకోకురా అబ్బి, పెద్దదాన్ని, ఇక నుంచి ఇవన్నీ మా కోడలే చూసుకుంటుంది, నాకు బాధ లేదు అంది. ఇంట్లో జరిగిన ప్రతి చిన్న ఖర్చు వివరంగా రాయగల ఓర్పు ఉంది అన్నపూర్ణకి. డబ్బు వాడడంలో కూడా కోడలికి గల నేర్పు చూసి రాజేశ్వరమ్మ సంబరపడింది.
అనంత్ ఇంటి ఖర్చుల నిమిత్తం నెలకి ఇంత అని ఖచ్చితంగా ఎప్పుడూ ఇచ్చేవాడు కాదు. అతని చేతికి డబ్బొచ్చినప్పుడు సుమారుగా లెక్క వేసి ఇంతైతే సరిపోతుంది అన్నట్టు ఇచ్చేవాడు. రాజేశ్వరమ్మ ఆ ఇచ్చిన దాంట్లో పాతికో పరకో తను తీసుకుని మిగతాది అన్నపూర్ణ చేతిలో పెట్టేది. అన్నపూర్ణ మళ్ళీ అనంత్ డబ్బిచ్చే వరకు డబ్బు అయిపోయింది అనే మాట రానిచ్చేది కాదు. ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. తరువాత ఆరా తీయగా తెలిసింది. ఎప్పుడన్నా మరీ అవసరమైతే కొట్లో తెచ్చేసి అనంత్ ఇవ్వగానే ముందు బాకీ తీర్చేసేవారు. ఏం తెచ్చింది, ఎంత జమ కట్టింది అన్నపూర్ణకి క్షుణ్ణంగా తెలుసు. పని మనిషి కుదరలేదు. అవసరం లేదని చెప్పింది అన్నపూర్ణ. ఉదయం 10 గంటలు దాటితే మధ్యాహ్నం తిరిగి పిల్లలిద్దరూ స్కూల్ నుంచి తిరిగొచ్చే వరకు చేతిలో పనే ఉండదు. ఆ సమయమంతా ఊరికినే కూర్చోవాలి. బాగా పనిచేయడానికి అలవాటు పడిన అన్నపూర్ణకి చేతిలో పని లేకపోతే విసుగ్గా తోచనట్లుగా ఉంటుంది. అదే కాకుండా కుటుంబం అప్పుల్లో ఉంది. ఏమాత్రం పొదుపు చేసినా అది తమకే ఉపయోగపడుతుంది. ఇది నా ఇల్లు, నా సంసారం అని నమ్మిన అన్నపూర్ణ ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ వహించి బరువు బాధ్యతలు నెత్తిన వేసుకుని తనకు వీలైనంత వరకు ఆ ఇంటిలో సుఖశాంతులు వెల్లివిరిసేలా ప్రయత్నించసాగింది. శారీరకంగానూ మానసికంగానూ ఆ సంసారానికి అర్పితమైపోయిన అన్నపూర్ణ ఒక్కనాడు కూడా వాళ్ళ నుంచి నేను ఏం పొందుతున్నాను అని తనను తాను ప్రశ్నించుకోలేదు. అనంత ఆర్థిక స్థితి కూడా ఇప్పుడు పర్వాలేదు. నగరంలో 2-3 ఇళ్ళు అతని పర్యవేక్షణలో అందంగా గట్టిగా నిర్మించబడ్డాయి. నలుగురిలో పేరొచ్చింది. నగరం మధ్యగా 4 రోడ్ల కూడలిలో అప్సరా అనే హోటల్ కట్టాలని ప్రయత్నిస్తున్న అన్నదమ్ములిద్దరూ అనంత్ చిన్ననాటి మిత్రులు కావడంతో ఆ డ్రాయింగు, స్కెచెస్, ఎస్టిమేషన్స్ తయారు చేసే పని అనంత్కి అప్పగించారు. అనంత్ ఎంతో దక్షత, ఉత్సాహం తెచ్చిపెట్టుకుని అహర్నిశలు ఆ పనిలో నిమగ్నమైపోయాడు. అదృష్టం కలిసి రావాలి గాని ఈ కాంట్రాక్టు తనకి దొరికితే చాలు. గుండెల మీద కుంపటిలా ఉన్న అప్పు 3 వంతులకు పైగా తీరిపోతుంది. ప్రపంచంలో మనిషికుండే అన్ని బాధల్లోకి మహా నికృష్టమైంది ఈ అప్పుల బాధ. అంతేకాదు, ఒక రకంగా తాను కాస్త స్థిరపడగానే తన జీవితాంతం సంపాదించిన దానిలో రాధ పేరు మీదంటూ కొంత విడిగా తీసి దానితో చిన్న స్కూలో లేక అనాథ బాలల ఆశ్రమానికి విరాళమో ఇవ్వాలి. ఏదైనా సరే రాధ పేరు మీద శాశ్వతంగా ఉండే పనొకటి తను చేసి తీరాలి. అప్పుడు గాని తనకి శాంతి ఉండదు. రాధ జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా అతని మనసు చిటపటలాడుతూ తగలబడిపోయే మహారణ్యం మధ్య చిక్కబడిపోయిన లేడికోనలా అవుతుంది. రాధ సాహచర్యంలో, రాధ సమక్షంలో తనకి నెలలు క్షణాల్లా గడిచిన మాట నిజమే. ఇప్పటిలా ఆ రోజుల్లో డబ్బు సంపాదన మీద అంతగా తనకి దృష్టిపోని విషయం యథార్థమే. అవసరం తీరడానికి అప్పులు చేసిన మాట వాస్తవమే. కానీ అంత మాత్రాన రాధ ఎందుకు డీలా పడిపోవాలి? అప్పు తెచ్చినవాడు తను, తీర్చవలసిన బాధ్యత మీద ఉంచుకున్నవాడు తను. అందులో రాధ బాధపడాల్సింది గాని భయపడాల్సింది గాని ఏముందో అతనికి అర్థం కావడం లేదు. పోనీ కనీసం ఒక్కనాడైనా తన మనసులో అలాంటి భయం ఉంటే మాటల రూపంలో బయటపెట్టిందా? లేదు. ఏం ఆడవాళ్ళు! ఒకవేళ తను కర్తవ్యం విస్మరించి వక్రమార్గమే పట్టాడో అనుకో, నయాన్నో భయాన్నో హెచ్చరించో బ్రతిమలాడో కోపగించుకునో మూకుకి తాడు వేసినట్లు మళ్ళీ మంచి మార్గానికి లాగాలి గాని అలా వదిలివేయటం ఏమి న్యాయం? నిజంగా తెలివిగల ఏ ఆడపిల్లైనా అంతే చేస్తుంది. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా అసలు రాధ తనను సరిగా అర్థం చేసుకోలేదేమో అన్న భావం వాడిముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంటుంది. తనని అసమర్థుడైన భర్తగా భావించి 2 పిల్లలతో ఇంత అప్పుతో ఈ సంసారం ఎలా ఏదడమా అని భయపడి రాధ ఆత్మహత్య చేసుకుందన్న కఠోర సత్యం స్ఫురించినప్పుడల్లా అతను తట్టుకోలేకుండా ఉన్నాడు. ఒక చిన్న హెచ్చరిక చేసి ఉంటే, ఒక చిన్న మాటతో తన అయిష్టాన్ని వ్యక్తపరిచి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో. ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా అతని మనసు ఎంత పొరబడ్డావు అని ఆక్రోశిస్తూనే ఉంటుంది. అనంత్ వాళ్ళు ఉంటున్న ఇంటి పై డాబా మీదకు వెళ్లేందుకు ఇంటి పక్క నుంచి మెట్లున్నాయి. డాబా పైభాగంలో ఒక పక్క పిట్టగోడ పడిపోయి ఉండడం వల్ల లక్ష్మీ, బాబు ఎక్కి పడిపోతారేమో అన్న భయంతో అటువైపు సందు తలుపు ఎప్పుడూ వేసే ఉంచుతున్నారు. ఈరోజు పైన బట్టపరిచి ఒడియాలు పెట్టారు. మధ్యాహ్నం అవుతూ ఉండగా రాజేశ్వరమ్మ కోడల్ని పైకెక్కి ఒకసారి ఒడియాలు ఎలా ఉన్నాయో చూసి రమ్మంది. అనంత్ అప్పుడే ఇంటికొచ్చాడు. అతని భోజనం కూడా అయిపోవస్తుంది. అన్నపూర్ణ పైకెక్కింది. అక్కడి నుండి చూస్తే వీధి ఆ చివర ఈ చివర కనిపిస్తాయి. మధ్యాహ్నం కావడం వల్ల రోడ్డు మీద సందడి లేదు. బయట బాగా ఎండగా ఉండడం వల్ల సాయంకాలాలు బయట కూర్చుండే ఆడవాళ్లు, పిల్లలు కూడా లోపలే ఉన్నారు. అన్నపూర్ణ పెట్టగోడ మీద చేతులా నుంచి అలాగే చూస్తుంది. ఇంతలో కింద నుంచి అమ్మా నే వెళుతున్నాను అన్న కేక
తలుపు వేసుకో అన్న హెచ్చరిక వినిపించాయి. అన్నపూర్ణ కిందకి చూసింది. అనంత్ బయటకొచ్చాడు. వాకిటి ముందు క్షణమాగి సిగరెట్ వెలిగించుకున్నాడు. తరువాత నడక ప్రారంభించాడు. వెనక నుంచి అన్నపూర్ణ అతన్ని కంటి నిండా కరువు తీరా చూడసాగింది. ఎంత అందమైన విగ్రహం! అతని నడకలో ఓ విధమైన హుందాతనం ఉంది. నడుస్తున్నప్పుడు పక్కలకి గాని వెనక్కి గాని చూడడం అతనికి అలవాటు లేదు. ఏదో ఆలోచిస్తున్నట్లున్నాడు. తల వంచుకుని చకచక నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. క్రమక్రమంగా దూరమై సందు తిరిగి అదృశ్యమైపోయిన అతన్ని చూస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయింది అన్నపూర్ణ. అతను తన భర్త. భర్త అని అంతా అంటారు. తన హృదయం కూడా పులకరింతతో ఆ మాట గుర్తు చేసుకుని పొంగిపోతుంది. కానీ అతని మనసులో ఆ ఊహే ఉన్నట్లు తోచదు. వచ్చి ఇన్నాళ్లయింది, ఒక్కనాడు పలకరించలేదు. అన్నపూర్ణ గుండెలను చీల్చుకుంటూ గాఢమైన నిట్టూర్పు బయటకొచ్చింది. ఎలా పలకరిస్తాడు? ఒకవేళ పలకరించినా అతని మనసును దృష్టిని ఆకట్టుకునేటట్టు 2 మాటలైనా అతను మాట్లాడలేదు. అతను అన్నానికి కూర్చున్నప్పుడు పిల్లల విషయాలు ఏవైనా చెప్పాలని, రాత్రివేళ అతను అలసిపోయి వచ్చి నీరసంగా పడుకున్నప్పుడు దగ్గర కూర్చుని సేద తీర్చే చల్లటి మాటలు 2 పలకాలని ఏవేవో పిచ్చి ఊహలు అన్నపూర్ణ ఆంతర్యం నిండా కోటి పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడతాయి. పెట్టగోడకి ఆనుకుని నిలబడ్డ అన్నపూర్ణ దృష్టి ఆకాశం వైపు తిరిగింది. నీలాకాశంలో తెల్లటి మబ్బులు కొల్లలుగా సాగిపోతున్నాయి. నల్లటి పక్షులేవో 2 జంటగా దూరం నుంచి రెక్కలూపుకుంటూ ఎగిరి వచ్చి అన్నపూర్ణ పైగా సాగిపోయాయి. భగవాన్, నాకీ మూగతనం ఎందుకు పెట్టావు? పెట్టినా దానికి ఆలోచనా శక్తి ఎందుకిచ్చావు? అనంత్ని భర్తగా పొందినందుకు అందరూ నన్ను అదృష్టవంతురాల్ని అని పొగుడుతున్నారు. కానీ నా దురదృష్టం సంగతి వాళ్ళకేం తెలుస్తుంది? కళ్ళల్లో గిర్రును నీళ్లు తిరిగాయి అన్నపూర్ణకి. పూర్ణ, ఏం చేస్తున్నావే పైన? కింద నుంచి అత్తగారి కేక వినిపించడంతో కళ్ళు తుడుచుకుని గబగబా కిందకి దిగొచ్చేసింది. ఆ రోజు నుంచి అన్నపూర్ణ అతన్ని కంటి నిండా చూసుకునే అవకాశం కోసం అతను మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చి మళ్ళీ 5 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతాడనగా డాబా మీదకు పరిగెత్తేది. దూరం నుంచి అలా చూడడంతో ఏదో చెప్పలేనంత తృప్తి, ఆనందం కలిగేవి. కానీ ఆ ఆనందానికి అట్టేకాలం నోచుకోలేదు. వారం 10 రోజులకి ఒకనాడు అనంత్ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు జేబులో సిగరెట్ కోసం తడుముకుని అయిపోవడంతో వీధి చివర పాన్ షాప్ ముందు ఆగాడు. షాపులో ఉన్న 18-20 సంవత్సరాల కుర్రాడు కోనిరాగాలు తీస్తూ షాపులోంచి వంగి వంగి దూరంగా చూస్తూ సిగరెట్ పెట్టి ఇచ్చాడు. అరే, నేను చెప్పిన బ్రాండ్ ఇది కాదు అన్నాడు అనంత్ తిరిగి ఇచ్చేస్తూ. ఓ, వాడు ఆ పెట్టి తీసుకుని అనంత్ అడిగిన బ్రాండ్ ఇచ్చి మళ్ళీ తల వంచి చూస్తున్నాడు. చిల్లర తక్కువిచ్చావు అన్నాడు మళ్ళీ అనంత్. ఈసారి వాడు విసుగ్గా ముఖం పెట్టి 5 రూపాయల చిల్లర మళ్ళీ లెక్క పెట్టే ఓపిక లేక ఎంత సార్ అన్నాడు. అనంత్ చెప్పినంత గల్లాపెట్టెలోంచి తీసిచ్చేశాడు. వాడి చూపులు ఇక్కడ లేవు. అనంత్ మళ్ళీ లెక్కపెట్టి చూస్తే తన పొరపాటని వాడు సరిగ్గానే లెక్కపెట్టి ఇచ్చాడని తెలిసింది. నువ్వు సరిగ్గానే ఇచ్చావు, నాదే పొరపాటు, ఇదిగో తీసుకో అన్నాడు అనంత్. ఇలా ఇవ్వండి. వాడు అనంత్ వైపు చూడకుండానే చేయి చాచాడు. అనంత్ వాడిని ఇంతగా ఆకర్షించి ఆకట్టుకున్నది ఏమిటా అని కుతూహలంగా తను కూడా వంగి అతను చూసిన వైపు చూశాడు. వెంటనే గతుక్కుమన్నాడు. అక్కడ డాబా మీద అన్నపూర్ణ నిలబడి ఇటే చూస్తుంది. తన తల వంచి చూడగానే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అనంత్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముఖంలో క్రోధరేఖలు తొంగి చూశాయి. అప్పుడే ఇంటికి వెళ్ళి అన్నపూర్ణని 2 చీవాట్లు వేయాలనిపించింది. కానీ టైం అయిపోవడం వల్ల వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు రోజు కంటే అతను అలసటగా ఉన్న ఈ విషయం మాత్రం మర్చిపోలేదు. తల్లిని పిలిచి మధ్యాహ్నం తను చూసిన సంగతి చెప్పాడు. అంత మధ్యాహ్నం వేళ అన్నపూర్ణకి డాబా మీద ఏం పని ఉందని వెళ్ళిందో అడుగు అన్నాడు కఠినంగా. రాజేశ్వరమ్మ కొడుకు చెప్పగానే తెల్లబోయింది. ఆవిడికి చాలా కోపం వచ్చింది. ఏం పనుందని పైకి వెళ్ళావే నువ్వు అంటూ నెగ్గదీసింది. ఏం చెబుతుంది? ఎవరిని చూడ్డానికి వెళ్ళానని చెబుతుంది. అన్నపూర్ణ మాట్లాడలేదు. ఆ మౌనాన్ని తప్పు చేసినట్లుగా ఉంచుకున్న తలని చూసి తల్లి కొడుకులిద్దరూ ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. కొడుకు వెళ్ళిపోయిన తరువాత రాజేశ్వరమ్మ అన్నపూర్ణ దగ్గరగా వచ్చి, ఈ రోజు నుంచి నేను చెబితే తప్ప నీ అంతటి నువ్వు పైకి వెళ్ళొద్దు, వెళ్ళావంటే బాగుండదు అంది. అన్నపూర్ణ పైకి వెళ్ళలేదు. 1-2 సార్లు రాజేశ్వరమ్మ అన్నపూర్ణ పక్షం వహించి లక్ష్మిని మందలించడంతో లక్ష్మి అన్నపూర్ణని బద్ధవైరిలా చూడసాగింది. అన్నపూర్ణ అన్నం పెడితే తినదు, జడలు వేస్తాను రమ్మంటే రాదు. ఆప్యాయంగా అన్నపూర్ణ ఎంత పిలిచినా తలతిక్కగా సమాధానాలు చెప్పడమే కాకుండా నువ్వు మోగదానివి అని ఎక్కిరిస్తుంది.
అభం శుభం తెలియని పిల్ల చిన్నతనంలే అని ఎంత సరిపెట్టుకొని చూసినా ఎందుకో గాని అన్నపూర్ణ హృదయం తూట్లు తూట్లు పడినట్లుగా ఉండేది. ఒకసారి రాజేశ్వరమ్మ ఇంట్లో లేదు. లక్ష్మి నలుగురు స్నేహితుల్ని వెంటబెట్టుకుని వచ్చింది. వాళ్ళకి అన్నపూర్ణని చూపిస్తూ ఇదిగో ఇదే మా మోగదయ్యం అంది. మాటలు అస్సలు రావా? ఒక అమ్మాయి విచిత్రంగా అడిగింది. అస్సలు రావు, కోపం మాత్రం ఎంత. చేతులు చాపుతూ అంది లక్ష్మి. అయ్యో, మాటలు రాకపోతే ఎలా? మీకు కష్టం కదా అంది మరో అమ్మాయి. అయ్యో రామ, దీని చేత ఒక పని చేయించాలంటే నాకు మా మామకి తల పగిలిపోతుంది నుదురు కొట్టుకుంటూ జవాబిచ్చింది లక్ష్మి. అన్నపూర్ణ చప్పున వంటింటి తలుపు మూసేసుకుని గడియ పెట్టి లోపల తలుపుకి ఆనుకుని నిలబడింది. చిన్నపిల్లైన లక్ష్మిలో ఎంత శక్తి ఉంది! ఎదుటి వాళ్లను ఎంతగా బాధ పెట్టగలదు! అన్నపూర్ణకి గుండెలో గాయం రేగినట్లుగా ఉంది. ఇంతవరకు ఎవరూ ముఖం మీద తన మూగతనం గురించి ఇంత సూటిగా అని బాధ పెట్టలేదు. తను అసలు ఎందుకు బాధపడాలి? తలుపులు తెరిచి వెళ్ళి లక్ష్మిని లాగి పుచ్చుకుని ఒక చెంపకాయ కొడితే రోషంతో బుస్సుమన్న అన్నపూర్ణ గడియ తీయబోయి అంతలోనే నిగ్రహించుకుంది. ప్రయోజనమేమిటి? రాజేశ్వరమ్మ గారు కాని అనంత్ గాని ఇంటికి తిరిగి రాగానే దానికి 1000 అర్థాలు వచ్చేలా నానా మాటలు కల్పించి చెబుతుంది. అదంతా అబద్ధమని చెప్పి ఖండించగల శక్తి తనకు లేదు. అయినా లక్ష్మికి తన మీద ఎందుకంత కోపం? తను ఏం చేసింది? తన తల్లి స్థానంలో వచ్చిన మనిషేనా? తన ప్రేమాభిమానాల్లో తండ్రి దగ్గర పాలు పంచుకుంటుందేమో అని భయమా? ఆ పసిహృదయానికి ఇంత తెలుస్తుందా? అయినా ఆ రెండీ తనకి లేనే లేవుగా. ఈ ఇంట్లో ఉందంటే అది కేవలం తనతో వాళ్ళకి చాలా అవసరం ఉంది కాబట్టే. అనంత హృదయంలో తనకి స్థానం ఎక్కడా? అక్కడ ప్రవేశమే లేదాయే. ఈ విషయం ఎవరైనా లక్ష్మికి నచ్చ చెబితే ఎంత బావుండును. తనకి మాటలు వస్తే ఇవన్నీ చెప్పుండేది. నిజంగా ఎంత దురదృష్టం. పిన్ని, పిన్ని, బాబు తలుపు తట్టాడు. అన్నపూర్ణ తలుపు తీసింది. నన్ను లోపలికి రానివా? అన్నపూర్ణ చప్పున వాడిని లోపలికి లాక్కుని తలుపు వేసుకుంది. వాడికొక్కడికే ఎందుకో తన మీద మమకారం. ఏంటి పిన్ని? అమాయకంగా అడిగాడు. ఏమి లేదన్నట్లు తల ఊపింది. ఏడుస్తున్నావా? కళ్ళు తుడిచాడు. అన్నపూర్ణకి నిజంగా దుఃఖం వచ్చింది. ఎలాగో నిగ్రహించుకుని వాడి ముఖం నిండా ముద్దులతో నింపి హృదయానికి హత్తుకుంది. పిన్ని, మరే నాకు జంతికలు పెట్టవా? అల్మర్లో కనిపిస్తున్న డబ్బాల వైపు ఆశగా చూపించాడు. పెడతాను బాబు, పెడతాను, తప్పకుండా పెడతాను. నీకు ఏది కావాలన్నా ఇస్తాను అనుకుంటూ అన్నపూర్ణ వెళ్ళి డబ్బా తీసి వాడి చేతికిచ్చి తీసుకోమంది. బాబు అన్నపూర్ణ చేతిలోంచి కిందకి జారి డబ్బా నేల మీద పెట్టమన్నాడు. అన్నపూర్ణ అలాగే చేసింది. ఏమిటి లక్ష్మి, ఇంతమంది ఇంట్లో చేరారు? ఇల్లు ఓ కొలికి తేవడానికా? పిన్నేది? అప్పుడే లోపలికి వస్తున్న రాజేశ్వరమ్మ అంది. ఏమో మా అమ్మ, అరగంట అయింది ఆవిడగారు వంటింటి తలుపులు బిగించుకుని. లోపల కూర్చుంది, ఏం చేయను? తలుపులన్నీ తీసున్నాయి, కుక్కలొస్తాయేమో అని వీళ్ళందరినీ పిలుచుకొచ్చి ఇక్కడే ఆడుకుంటున్నాను అంది లక్ష్మి ఎంతో బుద్ధిమంతురాల్లా. నా తల్లే, నా బంగారు కొండ అంటూ రాజేశ్వరమ్మ లక్ష్మి బుగ్గలు పుణికింది. అత్తగారి మాటలు వినగానే అన్నపూర్ణ తలుపు తీసింది. ఏం చేస్తున్నావే లోపల? ఆవిడ వంటింట్లోకి తొంగి చూసింది. బాబు కింద కూర్చుని చెక్కిలాలు తింటున్నాడు. రాజేశ్వరమ్మకి ఆ దృశ్యం మరో విధంగా అర్థమైంది. మధ్యాహ్నం డబ్బాలో లక్ష్మి మాయం చేసిన చెక్కిలాలకు ఆరా దొరికింది అనుకుంది. చోద్యంగా చూస్తూ, అదేం అన్నపూర్ణ, ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నీకు దొంగతనమేమిటి? నువ్వు అంత శ్రమపడి వండావు. 2 చెక్కిలాలు నోట్లో వేసుకుంటే కాదనే మనిషినటే నేను? రామరామ, చచా, ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చేయకు, నాకు బావుండదు అంది. అన్నపూర్ణ పై ప్రాణం పైనే పోయిందానిలా మాన్పడి అలాగే చూడసాగింది. లక్ష్మి కళ్ళల్లో వింత సంతోషం మెరిసింది. రోగం కుదిరింది అమ్మాయి గారికి అన్నట్లు చూసి, రెండర్రా, మా మామ వచ్చింది, బయటికి పోయి ఆడుకుందాం అని వాళ్ళందరినీ తీసుకుపోయింది. ఆ సాయంత్రం తండ్రి రాగానే అతని భుజం మీద పడి ఊగుతున్న లక్ష్మి మధ్యాహ్నం ఇంట్లో జరిగిన రహస్యం తండ్రి చెవిలో ఊదింది. నాన్న, మరే పిన్ని దొంగతనంగా చెక్కిలాలు తింటుంటే మామ చూసి కేకలేసింది. అనంత్కి అన్నపూర్ణ మీద కోపం రాలేదు, అసహ్యం వేయలేదు, ఎందుకో జాలేసింది. కానీ ఆ జాలిని మాటల రూపంలో బహిర్గతం చేయలేదు అతను. అనంత్, అతనితో పాటు రాజేశ్వరమ్మ, అన్నపూర్ణ ఎంతగానో ఎదురు చూసిన హోటల్ కాంట్రాక్ట్ అనంత్కు లభించింది. పెట్టుబడి అంతా యజమానులదే. అనంత్ దగ్గరుండి జాగ్రత్తగా, గట్టిగా దుబారా అయిపోకుండా సాధ్యమైనంత త్వరలో ఆ హోటల్ కట్టించాలి. అహర్నిశలు వాళ్లు కూడా ఉండి పని సరిగా జరుగుతుందా లేదా అని అజమాయిషీ చేసేందుకు నెలకి 300 రూపాయలు కాక విడిగా
1000కి ఎంత అని పర్సంటేజ్ కూడా ఇస్తామన్నారు హోటల్ కట్టిస్తున్న వాళ్ళు. అనంత్ తండ్రికి చిన్ననాటి మిత్రులవ్వడంతో అతనికి ఇలాంటి అవకాశం లభించింది. వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ మీద సంతకం చేసి అడ్వాన్స్ తీసుకోగానే సరాసరి ఇంటికి వచ్చిన అనంత్ వీధి గుమ్మంలోంచే అమ్మా అంటూ బిగ్గరగా కేక పెట్టాడు. వంటింట్లో కూర్చుని కూర తరుగుతున్న రాజేశ్వరమ్మ హృదయం జల్లుమంది. ఎన్నో సంవత్సరాల తరువాత ఆ పిలుపు ఇదివరకటి పిలుపులా వినిపించింది. తనకేదైనా చాలా మంచి జరిగినప్పుడు కానీ, రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని తెలుసుకున్నప్పుడు కానీ అనంత్ వీధి గుమ్మంలోంచి ఇలాగే కేకలు పెట్టేవాడు. అమ్మా! పరుగులాంటి నడకతో అతను సరాసరి వంటింటికి దగ్గరగా వచ్చేశాడు. అప్పటికే రాజేశ్వరమ్మ కత్తిపేట మించి లేచి బయటకొస్తుంది. అమ్మా, అగ్రిమెంట్ అయింది, నాకు కాంట్రాక్ట్ దొరికింది. తల్లి 2 చేతులు పట్టుకుని హుషారుగా అన్నాడు అనంత్. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది డబ్బిస్తున్నందుకు కాదు, దరిద్రం తీరబోతుంది అన్నందుకు కాదు. అనంత్కి ఊపిరాడకుండా చేతి నిండా పని తగులుతుంది. ఆ శ్రమతో, ఆ అలసటలో కాస్తైనా గతాన్ని మర్చిపోగలడనే ఆశ నమ్మకంగా ఏర్పడుతున్నందుకు. అనంత్ తల్లి చేతులు వదిలేసి చుట్టూ వెదికాడు. లక్ష్మి, బాబు, ఎక్కడ మీరు? వీధిలో ఆడుకుంటున్న లక్ష్మి తండ్రిని చూడగానే ఇంటికి పరిగెత్తుకొచ్చింది. గుమ్మంలో అడుగు పెట్టగానే తండ్రి దగ్గరకొస్తూ ఏంటి నాన్న అంది. దొడ్లో బకెట్లో ఉంచిన నీళ్లు పారబోస్తున్న బాబు తడిచొక్కాతో లోపలికొచ్చాడు. అనంత్ ఇద్దరిని దగ్గరకు తీసుకున్నాడు. లక్ష్మి, నీ గౌను మట్టి కొట్టుకుని మాసిపోయింది. బాబు, నువ్వు బట్టలు తడిపేసుకున్నావా? ఇద్దరూ చప్పున ముఖాలు కడిగించుకుని క్షణంలో సిద్ధమైతే నేను బజార్ తీసుకువెళ్తాను. మీకు ఏం కావాలంటే అది కొనిపెడతాను. బొమ్మలు, బిస్కెట్లు, బట్టలు అంటూ పక్కకి తిరిగి అమ్మా, పూర్ణతో వాళ్ళని త్వరగా తయారు చేయమని చెప్పు అనేసి బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. భర్త ఇంత సంతోషంగా, ఇంత కులాసాగా ఉండగా అన్నపూర్ణ ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. అక్కడి నుంచి అనంత్ వెళ్ళిపోగానే వంటింట్లోంచి యువతలకొచ్చి బాబుని, లక్ష్మిని దొడ్లోకి తీసుకువెళ్ళింది. అనంత్ కోరినట్లుగానే 10 నిమిషాల్లో చకచక ఇద్దరిని తయారు చేసింది. బట్టలు వేసుకున్నారా? గుడ్, పదండి. బాబుని ఎత్తుకుని లక్ష్మిని చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ అవతలకు వెళ్ళిపోయాడు. అత్తాకోడళ్ళిద్దరూ బయట గుమ్మం దగ్గర నిలబడి తండ్రి పిల్లలు కనుమరుగయ్యే వరకు అలాగే చూస్తూ నిలబడ్డారు. అబ్బా, మళ్ళీ జన్మలో ఇలా చూస్తానని అనుకోలేదు అంది రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకుంటూ. అన్నపూర్ణ కళ్ళు కూడా చెమర్చాయి. నవ్వుతూ హుషారుగా ఉన్న అనంత్ ఈరోజు పూర్తిగా వేరుగా ఉన్నాడు. అతని వయసు తగ్గినట్లుగా ఉంది. రోజు కంటే అందంగా మరీ మరీ చూడాలనిపించేటట్లున్నాడు. కోడలి చెయ్యి పట్టుకుంటూ రాజేశ్వరం అడిగింది. పూర్ణ, కాసిన పాలైనా ఉన్నాయా? ఉన్నాయన్నట్లు తల ఊపింది. పద, నీ వంట త్వరగా కాని. ఇవాళ నా చేతులతో స్వయంగా పాయసం చేసి వాడి చేత తినిపిస్తాను, ఎన్నాళ్ళయిందో అంది. ఇద్దరు వంటింట్లోకొచ్చారు. రాత్రి 9 గంటలు దాటింది. వంటంతా పూర్తయింది. అన్నపూర్ణ వంటిలో శుభ్రపరిచి నలుగురికి ఒకేసారి వడ్డించేలా ఏర్పాట్లు చేసింది. నేనెందుకు లేవే, నేను తర్వాత నీతో తింటానుగా అందావిడ. అలా కాదు, మీరు కూర్చోండి అన్నట్టు సైగ చేసింది అన్నపూర్ణ. ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. అదిగో వచ్చినట్టున్నారు అంది రాజేశ్వరమ్మ. తండ్రి ట్యాక్సీకి డబ్బు చెల్లిస్తుండగా 2 చేతుల మీద మోయలేక ప్యాకెట్లు పట్టుకుని అవస్థపడుతూ బాబు, లక్ష్మి యువతలకొచ్చారు. వాళ్ళిద్దరి కళ్ళు ఆనందాతిశయంతో మెలబెల్లాడుతున్నాయి. మా అమ్మ, ఇవి నా గౌన్లు, లక్ష్మి రాజేశ్వరమ్మకిచ్చింది. నా బొమ్మలు. బాబు అన్నపూర్ణ దగ్గరకొచ్చాడు. ఈ లోపల అనంత్ కూడా వచ్చాడు. అతని చేతిలో కూడా ప్యాకెట్లున్నాయి. కింద కూర్చుని మధ్యగది నిండా పరిచాడు. లక్ష్మికి, బాబుకి బట్టలు, బొమ్మలు. పక్క మీదకి అందరికీ దుప్పట్లు, తువ్వాళ్ళు. అనంత్కి పర్సు, టైయు, జోళ్ళు. రాజేశ్వరమ్మకి 2 చీరలు, ఎన్నెన్నో ఉన్నాయి. కొడుకు విప్పుతున్న ఒక్కొక్క ప్యాకెట్టే ఆత్రంగా చూస్తూ ధరలు అవి అడుగుతూ నాణ్యం పరిశీలిస్తున్న రాజేశ్వరమ్మ అవి విప్పడం అవగానే ఒకసారి అన్నిటినీ కలియ చూసి ఇందులో అన్నపూర్ణకేం తెచ్చావు మరి అంది. అనంత్ ముఖంలో నవ్వెగిరిపోయింది. తెల్లబోయినట్లు చూశాడు. అతని ముఖం క్షణంసేపు తను అనుకోకుండా చేసిన పొరపాటు గుర్తుకొచ్చినట్టు అలాగే మ్లానమైంది. జవాబు చెప్పలేనట్లు అలాగే ఉండిపోయాడు. మరుక్షణంలోనే ఒకసారి భుజాల మీద కుదింపుతో తనని తాను కూడదీసుకుని నవ్వేస్తూ, ఆడవాళ్ల విషయాలు నాకేం తెలుస్తాయమ్మా, డబ్బిస్తాను, రేపు నువ్వు స్వయంగా వెంట పెట్టుకుని బజారుకు తీసుకువెళ్ళి కొనిపెట్టు అన్నాడు. అప్పటి వరకు ఆనందంగా అవన్నీ గమనిస్తున్న అన్నపూర్ణ అత్తగారు హఠాత్తుగా అలా అడగడం, అతను తెల్లబోవడం చూసి తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంత ఆనందంలో ఉన్న అతనికి తను గుర్తులేదు. అది సహజమే. అన్నపూర్ణ మనసు వేదనామయమైంది.
అదేమిటి, ఆ అమ్మాయి కూడా ఏమైనా తీసుకురావద్దు, మందలిస్తోంది రాజేశ్వరమ్మ. మర్చిపోయానమ్మా, తప్పు చేసినట్లుగా అన్నాడు అనంత్. పర్వాలేదనుకో, ఇలాంటివి మనసులో పెట్టుకునే మనిషి కాదనుకో అది. కానీ అనంత్, అన్నపూర్ణ చాలా మంచి పిల్లరా. నీకు నచ్చింది అని చెప్పినప్పుడే అనుకున్నానమ్మా, నవ్వుతూ అన్నాడు. ఆ సంగతి మామూలు ధోరణిలో పడిపోయింది. లక్ష్మి, బాబు, అనంత్, రాజేశ్వరమ్మ నలుగురు కూర్చున్నారు భోజనానికి. అనంత్కి ఎడం పక్కన ఉన్న బాబుకి అన్నపూర్ణ మధ్య మధ్యలో అన్నం కలిపి పెడుతోంది. మజ్జిగ అన్నం కలుపుతున్న అన్నపూర్ణని అనంత్ తదేకంగా చూశాడు. అంతే, అతని హృదయాకాశం నిండా కారుమబ్బులు నిండాయి. తల వంచుకుని అన్నం కెలుకుతూ కూర్చుండిపోయాడు. హఠాత్తుగా ఎలాగో అయిపోయిన కొడుకుని రాజేశ్వరమ్మ ఓరకంట కనిపెడుతూనే ఉంది. అతని ఆంతర్యంలో మెదులుతున్న ఊహలు కూడా పసిగట్టింది. అయినా పైకి మామూలుగా ఏమీ తెలియనట్లే అడిగింది. ఏమిటనంత్, అలా కూర్చుండిపోయావు? ఏం కావాలి? నాకు ఆకలి లేదమ్మా, హఠాత్తుగా భోజనం ముందు నుంచి లేస్తూ అన్నాడు. అనంత్, వారిస్తున్నట్లుగా కేకవేసింది తల్లి. దయుంచి నన్ను ఇప్పుడేమీ అనకమ్మా, నాకు చాలా బాధగా ఉంది, చెయ్యి కడుక్కుంటూ అన్నాడు. వంటింట్లోకి వెళ్లబోయే ముందు క్షణంసేపు ఆగి పరధ్యానంగా తనలో తాను గొణుక్కుంటున్నట్లుగా అన్నాడు. రాధ అంత తొందర ఎందుకు పడిందో నాకు ఇప్పటికే అర్థం కావడం లేదమ్మా. అనంత్ వెళ్ళిపోయాడు. అతనితో పాటే రాజేశ్వరమ్మ వెళ్ళిపోయింది. తొందర ఎందుకు పడింది అంటే, నీ బ్రతుకుని నాశనం చేయడానికి, దౌర్భాగ్యురాలు. దాని జ్ఞాపకం నిన్ను వదిలే వరకు నువ్వు సుఖపడవు, మమ్మల్ని సుఖపెట్టవు, కఠినంగా అంది రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ కలతబారిన మనసుతో విగ్రహంలో నిలబడి చూడడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.